గడియారాన్ని కొనగలం కానీ సమయాన్ని కొనలేంగా, పుస్తకాలు కొనగలం కానీ జ్ఞానాన్ని కొనలేంగా. ఈనాటి సమాజంలో మన పిల్లలు జ్ఞానవంతులుగా అవనియందు అందరికంటే ఉన్నతంగా ఉండాలని ఆశపడతాం. ఆ ఆశలు మన జీవితంలో నెరవేరాలి అంటే పిల్లలకి ఇవ్వాల్సిన వనరులేంటి? కార్పొరేటివ్ విద్య మరేదైనా అని ఆలోచన చేస్తే ఈ లోకంలో ఒక మనిషిని ఉన్నతమైనగా తీర్చిదిద్దగలిగినది దేవుని భయం. దేవుని భయం మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవాయందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. యెహోవాయందు భయభక్తులు దీర్ఘాయుషునకు మూలం. యెహోవాయందు భయభక్తులు ఐశ్వర్యమునకు మూలం. యెహోవాయందు భయభక్తులే ఈ మనిషిని సంస్కరించి సమాజానికి మాదిరిగా నిలపగలదు. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ పిల్లలకు దేవుడంటే భయం నేర్పగలుగుతున్నారా? మీ జీవితంలో ఆనందంగా బ్రతకగలరు.